Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 సురేష్ గారు, ఇప్పుడు ఇరాన్ 2 నౌకల్ని స్వాధీనం చేసుకుంది. అందులో ఒకటి మన దేశానికి సంబంధించింది. అంటే ఇండియా బౌండ్ కార్గో రూట్ తోటి లింకు ఉంది అనేది వార్తలు వస్తున్నాయి. యాక్చువల్గా ఇరాన్ మనని బాగానే చూస్తుంది, మనకి ఇరాన్కి మంచి సంబంధాలే ఉన్నాయి అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇరాన్ మన మీద ఇట్లా మన నౌకల్ని పట్టుకోవడం ఎట్లా? ఎందుకంటే ఈ 2 నౌకలు మన ఫ్లాగ్ మీద లేదు, గ్రీక్ ఫ్లాగ్ మీద ఫ్లై చేస్తున్నారు వాళ్ళు. ఒకటి ఇండియన్ పోర్ట్ వైపు వస్తుంది అంతే. సో వాళ్ళు అది అంగీకరించి వాళ్ళకి డౌట్ ఉంది, ఇదంతా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు వీళ్ళు, మమ్మల్ని దే మేకింగ్ అ ఫూల్ అవుట్ ఆఫ్ అస్. వీళ్ళు ఇండియా అని చెప్పి రేపు అది యూరోప్ వైపు తీసుకెళ్ళిపోతారు, లేకుంటే యూఎస్ వైపు తీసుకెళ్ళిపోతారు, పేరు కోసం ఇండియా అని పెట్టుకుంటారు, లేకుంటే పాకిస్తాన్ అని పెట్టుకుంటారు. ఎందుకంటే మేము ఈ దేశాలతో ఫ్రెండ్లీగా ఉన్నాం, తీసుకెళ్ళమంటారు, కానీ ఇది చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి. అదే టైంలో ఇండియన్ ఫ్లాగ్ వెసల్స్ కూడా మొన్న వీళ్ళు కొట్టారు. అప్పుడు ఇండియా మనం ఏం చేసామంటే ఇక్కడున్న ఇరానియన్ అంబాసిడర్ని పిలిపించుకొని వీ గేమ్ డ్రెస్సింగ్ డౌన్, ఆయనకు ఒక నోట్ ఇచ్చాం, ప్రొటెస్ట్ నోట్ ఇచ్చాం. ఇదేంటి మా నౌకల మీద దాడి చేస్తున్నారు మీరు, స్పెషల్లీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత. మీరు ఆడియో క్లిప్ వింటే మీకు తెలిసిపోతుంది. ఆడియో క్లిప్లో కెప్టెన్ చెప్తున్నారు, మీరు పర్మిషన్ ఇచ్చారు కదా, దానికోసం మేము వచ్చాము అంటే, లేదు ఇప్పుడు రివోక్ చేసేసాం పర్మిషన్ అన్నారు. దెన్ దే హ్యావ్ టు టర్న్ బ్యాక్ అనమాట. ఇవాళ పొద్దున వచ్చి న్యూస్ ఏం చూస్తున్నాం అంటే, మనం ఇరాన్ నుంచి వెళ్ళిన 2 షిప్పులు కార్గో కాకుండా ఇది ఫ్యూయల్ తీసుకెళ్తున్నారు, క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తున్నారు, 2 అల్ట్రా లార్జ్ క్యారియర్స్ వీళ్ళు యుఎస్ నేవల్ బ్లాకెట్ నుంచి తప్పుకొని బయటకు వెళ్ళారంటున్నారు. కానీ వాళ్ళు పట్టుకుంటారు ఎక్కడో, దట్ ఈస్ నాట్ అ మేజర్ ఇష్యూ. వాళ్ళ బ్లాకేడ్ ఉంది, యుఎస్ బ్లాకేడ్. మన అందరూ తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఏం చేయట్లేదు, ఎందుకంటే ట్రంప్ అన్నారు ఆ రోజు సీజ్ ఫైర్ కాగానే ఒప్పందం కాకపోతే మేము బాంబులు వేసేస్తాము, బ్రిడ్జు, పవర్ ప్లాంట్లు మొత్తం అన్ని ధ్వంసం చేస్తా అన్నారు. కానీ ఇమ్మీడియట్గా 7th టైం ఎక్స్టెండ్ చేశారు సీజ్ ఫైర్. 6 సార్లు చేశారు, ఇది 7వ సారి. అదొక జోక్ లాగా అయిపోయింది ట్రంప్ది. ధమ్కి ఇస్తాడు కానీ ఏం చేయడు. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని చెప్పి అమెరికాలో ఒక టర్మ్ ఉంది, టాకో. అది జరిగిందనమాట, టాకో ట్యూస్డే అంటారు ఇప్పుడు. సో ఇది ప్రెసిడెంట్ ట్రంప్ది ఒకటి. అంటే ఆయన చేస్తాడంటే చేయడు, అదొక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అందరికీ. నేను అందరి మీద బాంబు వేస్తా అంటే ట్రంప్ వేయడు, దట్ మీన్స్ దట్ ఈస్ ద లాంగ్వేజ్ అన్నమాట ఆయనది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ట్రంప్ కూడా దీని నుంచి ఎట్లైనా బయటకు పడాలని ఉంది. మనం చాలా రోజు డిస్కస్ చేస్తున్నాం, ఈ సమ్హౌ వాంట్స్ టు గెట్ అవుట్. సురేష్ గారు, ఇప్పుడు మనం ఇరాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు జనం మన దగ్గర చాలామంది చర్చించుకుంటుంది, ఇరాన్ ఈ షిప్పుల మీద అంటే పొరపాటున చేసిందా, కావాలని చేసిందా అనేది ఒకటి. దీనివల్ల మనకి రానున్న రోజుల్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందా, మన క్రూడ్ ఆయిల్ కావచ్చు వీటికి? మనం క్రూడ్ ఆయిల్కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం మిగతా చోట్ల తెప్పించుకుంటున్నాం. ఇక్కడి నుంచి వస్తే వస్తుంది అంతే. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఆఫ్టర్నూన్ ఒక కార్గో వెసల్ చేరుకుంది గుజరాత్కి, దాహోడ్లో. సో వస్తున్నారు, మనం ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వట్లేదు దానికి, అంతే. ఓకే, ఎందుకంటే ఇది ఇరాన్ నుంచి వచ్చే షిప్పులను ఆపుతున్నారని చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజు అమెరికా. ఇరాన్ పోర్ట్ నుంచి వస్తున్న షిప్లు, ఇప్పుడు సౌదీ అరేబియా కానీ ఖత్తర్ కానీ బహ్రెయిన్ నుంచి వస్తే అలౌ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ఇప్పుడు ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే, ఇరాన్లో ఉన్న లోకల్ కమాండర్స్కి ఇదంతా ఎక్కువ పట్టలేదు, టెక్నాలజికల్ అంత పట్టలేదు వాళ్ళకి. ఇప్పుడు షిప్ మార్చుస్తారు వీళ్ళు, ఓనర్షిప్ రాత్రికి మారిపోతుంది. ఇవాళ గ్రీక్ ఓనర్ ఉంటారు, రేపు ఇటాలియన్ ఓనర్ ఉంటారు, ఎల్లుండి ఇండియన్ ఓనర్ అయిపోతారు. సో వీళ్ళు ఓనర్షిప్ మార్చుతారు, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం అవాయిడ్ చేయడానికి. లిబియా ఫ్లాగ్స్ ఎలాగా ఉన్నాయి, అది లైబీరియన్ ఫ్లాగ్, అది రెగ్యులర్గా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో అక్కడున్న లోకల్ కమాండర్స్ బహుశా వాళ్ళకి ఇదంతా డీటెయిల్గా తెలియదు, ఎవరు మనతో ఫ్రెండ్లీగా ఉన్నారో, ఎవరు మనతో ఎనిమీగా ఉన్నారో. వాళ్ళకి అమెరికా, ఇజ్రాయెల్ ఉండకూడదు, అది వాళ్ళ మెయిన్. అది వీళ్ళ ఇరాన్ మన విషయంలో స్టాండ్ అవుతే మార్చుకోలేదు కదా, ఏం మార్చుకోలేదు. స్టాండ్ అయితే సేమ్, కానీ ఇరాన్లో కూడా ఇప్పుడు అదే ఒక పెద్ద ప్రశ్న వచ్చింది, ఇరాన్ ఎవరు నడుపుతున్నారు, అక్కడ లింక్ అయ్యింది ఇదంతా అక్కడే లింక్ ఉంది. ఎందుకంటే ఇరాన్లో ఇప్పుడు దాకా ఒక రిలీజియస్ లీడర్షిప్ ఉండే, పవన్ గారు మీకు తెలిసి ఉంటుంది, అది ఒక రిలీజియస్ లీడర్షిప్ ఉండే, షరియా మోడ్లో గవర్నమెంట్ నడిపిస్తున్నారు. 47-48 సంవత్సరాలు అయింది ఇప్పుడు. ఆ గవర్నమెంట్ని ఇప్పుడు ఆర్మీ టేక్ ఓవర్ చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఆర్మీ వాళ్ళని పక్కన పెట్టి, ఆర్మీ ఈజ్ రన్నింగ్ ద గవర్నమెంట్. ఆర్మీ అంటే IRGC, నాట్ ద ఇరానియన్ ఆర్మీ. IRGC ఇప్పుడు దేశం నడిపిస్తున్నారు. కానీ వాళ్ళ కమాండ్, వాళ్ళు ఇచ్చిన ఒక ఆర్డరు కింద దాకా వెళ్ళాలంటే టైం పడుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్గో ఐలాండ్ నుంచి వచ్చే షిప్స్ అనుకోండి, లేకుంటే మన ఈ హోర్ముజ్ దగ్గర ఉన్నది, అక్కడ ఉన్న షిప్లకి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎవరెవరిని పంపించాలి, ఎవరెవరిని పంపించకూడదని చెప్పి లోకల్ లెవెల్ కమాండర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఏం లేదు. మొత్తం వీళ్ళ కమ్యూనికేషన్ మొత్తం ధ్వంసం అయిపోయింది కంప్లీట్గా. సో ది కాంట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. మొబైల్ ఫోన్ తీసుకొని మాట్లాడడం అట్లా ఏం లేదు.
రెగ్యులర్ విహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ కూడా పోయిందంట. సో షిప్ కూడా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళ దగ్గర ట్రాన్స్పాండర్స్ ఉంది, శాటిలైట్ ఉంటుంది, లింక్ ఉంటుంది, అది చేసుకుంటారు. కానీ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్కి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఒకటి వాళ్ళ మీద జిమ్మీ కార్టర్ టైం నుంచే వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు. సో వాళ్ళు ఏం కొనలేరు, కొత్తగా ఆయుధాలు కొనలేరు, ఏం కొనలేరు. మిగతా ఏదైనా పేరు మీద తీసుకుంటారు, అక్కడిక్కడి నుంచి కొనుక్కుంటారు. సో ఈ ఐఆర్జీసీ కూడా అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. ఈ ఐఆర్జీసీని బహుశా ట్రంప్ గారు చెప్తున్నారు, మేము వాళ్ళని కొడతాం కానీ ఏ రోజు అని చెప్పట్లేదు. వాళ్ళే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా చెప్పారు చాలా క్లియర్గా, ద మెయిన్ ప్రాబ్లం టుడే ఇస్ ఐఆర్జీసీ. వాళ్ళని కొట్టేస్తే అయిపోతుంది. కానీ వాళ్ళ లీడర్షిప్ ఎవరు, కుత్ ఫోర్స్ నుంచి ఎవరో కొత్తగా వచ్చారు, వాళ్ళు ముందు కూడా ఉన్నారు, ఇప్పుడు ఆయన లీడర్ అంటున్నారు. లీడర్షిప్ని కొడితే కూడా ఇది కింద దాకా వెళ్తుంది. కానీ మనం చూసే ఇంత బాంబింగ్ చేస్తుంది కూడా సర్వైవ్ చేయాలి. 40% వాళ్ళ ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉందని చెప్పి అమెరికన్ కాంగ్రెస్లో టెస్టిమనీ ఇచ్చారు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, అమెరికన్ ఇంటెలిజెన్స్. అంటే వాళ్ళ లాంచర్లు ఉంది, వాళ్ళ మిసైల్స్ ఉన్నాయి, అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ తగ్గిపోయింది చాలా మటుకు. సో ఇరాన్ దగ్గర కెపాసిటీ ఉందా అంటే ఉంది, దే కెన్ బ్లాస్ట్. కానీ ఎన్ని రోజులు నడిపిస్తారు అదొక ప్రశ్నగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఏదో ఒక రోజు ప్రజలు వ్యతిరేకిస్తారు దీన్ని. వాళ్ళకు మీకు పవర్ సప్లై ఇవ్వకపోతే, మీరు వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళకి జీతం ఇవ్వకపోతే, వాళ్ళు రెబల్ అయ్యి ఒక రోజు రోడ్డు మీద దిగేస్తారు అందరు కలిసి. అండ్ అమెరికా రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇరాక్కి $500 మిలియన్ క్యాష్ షిప్మెంట్ని యుఎస్ హోల్డ్ చేసింది అనేది ఒక వార్తలు వస్తున్నాయి. ఇది చాలా పెద్ద న్యూస్గా కనిపిస్తుంది. అసలు ఏంటి ఇది, అంత సీరియస్ మ్యాటర్ ఇది? ఎందుకంటే ఇరాక్ అనగానే మనం మర్చిపోయాం ఇరాక్ గురించి. సద్దాం హుసేన్ ఉండే, దాని తర్వాత వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి ఇట్లానే యురేనియం లాగా జార్జ్ బుష్ ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపించి మొత్తం నేటోతో సహా యుఎన్ శాంక్షన్ తీసుకొని అక్కడ వెళ్ళి సద్దాం హుసేన్ మీద దాడి చేసి టామహాక్ క్రూజ్ మిసైల్స్ కొట్టి మొత్తం ఆయన ఫినిష్ చేసి ఆయన లాస్ట్ ఆయన చంపేసిన తర్వాత ఇప్పుడు ఇరాక్ ఎవరు నడిపిస్తున్నారు ఎవరికి తెలియదు. బహుశా ఇరాన్ స్టేట్ కూడా ఇదే రాబోతుంది ముందుకు. ఇరాన్ కూడా ఒకటి ఇదే స్టేట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు పడిపోయింది అనుకోండి గవర్నమెంట్, 6 నెలల తర్వాత ఎవరు నడిపిస్తున్నారు గవర్నమెంట్ తెలియదు అని చెప్పాలి. ఇరాక్లో కూడా వీళ్ళందరూ డెమోక్రసీ వచ్చేసింది, ఎలక్షన్ నడిపిస్తూ అన్నీ చేశారు. ఎలక్షన్ వచ్చింది, రిజల్ట్ కూడా వచ్చింది. కానీ ఆ కొత్త ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు దాకా ప్రమాణ స్వీకారం చేయలేదు, భయపడుతున్నాడు నాన్నెక్కడ కొట్టేస్తారో అని చెప్పేసి. ఇరాక్లో ఇప్పుడు 4 ఫ్యాక్షన్ పనిచేస్తుంది. ఒకటి గవర్నమెంట్, ఒకటి ఐఎస్ఐ, ఒకటి ఇంకోటి ఇరాన్ వైపు నుంచి ఉన్న మిలిటెంట్స్, షియా మిలిటెంట్స్, వీళ్ళు ఉన్నారు. దెన్ అల్ ఖైదా, వీళ్ళు 4 అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఇరాన్ వైపు నుంచి ఉన్న లైక్ హూతీల్ లాగా, హెజ్బుల్లా లాగా, హమాస్ లాగా ఇంకో గ్రూప్ ఇరాక్లో ఉంది. వీళ్ళందరూ షియా వాళ్ళు. వీళ్ళు ఇరాన్ అఫిలియేటెడ్, ఇరాన్ నుంచి ఆయుధాలు వస్తాయి, అన్నీ వస్తాయి, చాలా సంవత్సరాలు నడుస్తుంది. ఇరాన్ బ్యాక్డ్. సద్దాం హుసేన్ టైప్లో కూడా ఉండే వీళ్ళు. సద్దాం హుసేన్ వీళ్ళ మీద రెగ్యులర్గా బాంబింగ్ చేస్తుండే. సో ఇప్పుడు వాళ్ళకి ఎవరు బాంబింగ్ చేయట్లేదని చెప్పి వాళ్ళు చాలా స్ట్రెంగ్త్గా వాళ్ళు గ్రో అయ్యారు, పవర్ఫుల్ అయిపోయారు. వాళ్ళు రెగ్యులర్గా మొన్న ఏం చేశారంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా బేసెస్, ఇరాక్లో బేస్ ఉంది, ఆ బేస్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇరాన్ చేస్తుంటారు కదా, ఖత్తర్లో ఉన్నది, బహ్రెయిన్లో ఉన్నది, కువైట్లో ఉన్నదంతా. అట్లనే వీళ్ళేం చేస్తారు, ఇరాక్లోనే ఉన్నాం కదా మేము, మీరెందుకు వేస్ట్ చేస్తున్నారు అంత దూరం నుంచి, మేము ఇక్కడ నుంచి కొట్టేస్తామని చెప్పి కొడుతున్నారు అమెరికన్ బేసెస్ మీద. సో ఇరాకీ గవర్నమెంట్కి అమెరికన్ గవర్నమెంట్ ఖర్చులకు డబ్బులు పంపిస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎక్కువ. ఇప్పుడే వాళ్ళ ఆయిల్ కొంచెం పికప్ అవుతుంది, టైం పడుతుంది. తర్వాత 8 years వార్ తర్వాత మొత్తం వీళ్ళే చూస్తున్నారు కదా. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ అంతా చాలా మటుకు సీజ్ చేశారు అబ్రాడ్, సద్దాం హుసేన్ బ్లాక్ చేసిపోయి. దాని నుంచి డబ్బులు ఇస్తూనే వెళ్తారు. మీరు చెప్పిన ఈ అమౌంట్ ఒక ప్లేన్లో తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు వాళ్ళు, అది ఆపేశారు. రెగ్యులర్గా చేస్తారు వాళ్ళు ఎవ్రీ 3 months. అది స్టాప్ చేశారు ఇప్పుడు. ఎందుకంటే మీరు అక్కడున్న గవర్నమెంట్ దగ్గర ఏం చెప్తున్నారు, మీరు ముందు వీళ్ళని కంట్రోల్ చేయండి, మీ వైపు నుంచి ఈ టెర్రరిస్టు అక్కడ బాంబు కొడుతున్నారు, సో మీ మీద మేము ఆశలు పెడుతున్నాం. యుఎస్ ఇదే ప్రశ్న లెబనాన్ దగ్గర అడగాలి. ఎందుకు అడగట్లేదు లెబనాన్ దగ్గర? మీరు హెజ్బుల్లాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, హెజ్బుల్లాని ఎందుకు ఉంచుకున్నారు? అదే క్వశ్చన్ కాదు ఇక్కడ కూడా. ఇజ్రాయెల్ అడుగుతుంది, ఇజ్రాయెల్ అడుగుతున్నారు, యుఎస్ అడగట్లేదు. యుఎస్ అంటున్నారు మీ పీస్, మీరు సీజ్ ఫైర్ చేసుకోండి అంటున్నారు. మళ్ళీ ఇక్కడేంటి మళ్ళీ? సో పవన్ గారు, ఇది ఇరాక్ అని కాదు, లిబియా అని కాదు, సిరియా అని కాదు, ద ఎంటైర్ వెస్ట్ ఏషియా ఇస్ ఇన్ టర్మాయిల్ ఇప్పుడు. దుబాయ్ చూడండి, నిన్న వచ్చిన న్యూస్, యుఏఈ గవర్నమెంట్ అమెరికన్ గవర్నమెంట్ దగ్గర $1 కావాలన్నారంట. $1 రోల్ ఓవర్ చేయడానికి $1 కరెన్సీ కావాలని చెప్పారంట. పెద్ద అమౌంట్ చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు అమ్మలేకపోతున్నారు ఆయిల్.
కోర్స్ యూఏఈ దగ్గర ఆయిల్ తక్కువ అనుకోండి, అంటే వాళ్ళ మెయిన్ ఆయిల్ దుబాయ్లో ఆయిల్ లేదు, అబుదాబిలో ఉంది, అక్కడి నుంచి ఫుజరాకి పంపించి అక్కడి నుంచి లోడింగ్ చేస్తారు వాళ్ళు. ఇది షిప్పులు ఏం జరగట్లేదు కదా, షిప్పులు ఏం మూగట్లేదు కదా. అంటే ఇప్పుడు వార్ జరుగుతుంది మిసైల్స్ తోటి కాదు, మనీ వారే ఇప్పుడు ఇదంతా అంత ఎందుకంటే స్టేజ్ మారింది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటుందిలే, వీళ్ళ దగ్గర అక్కడెక్కడ పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ ఉంటుంది. యూఎస్లో పెట్టుబడి పెట్టారు, యూకేలో పెట్టారు, ఈవెన్ ఇండియన్ మార్కెట్లో పెట్టారు ఒఫిషియల్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ త్రూ. ఓకే, ఇప్పుడు ఆ డబ్బులు తీసుకోవాలంటే మార్కెట్ బాగుంటే తీసుకోవచ్చు, మీరు మార్కెట్ డౌన్ ఉంటే ఇప్పుడు మీరు విత్డ్రా చేయరు, లాస్ ఉంటుంది మీకు. అవును. సో ఇప్పుడు ఇరానియన్లో ఉన్న కంపెనీస్ కూడా వాళ్ళకి ఇప్పుడు డబ్బులు లేవు, ఇరాక్లో ఉన్న కంపెనీస్ వాళ్ళకి డబ్బులు లేవు, సౌదీ అరేబియా దగ్గర ఉన్న కంపెనీ వాళ్ళకి డబ్బులు లేవు, ఎవరి దగ్గర డబ్బులు లేవు, బికాస్ నోబడీ ఈజ్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్. అప్పుడు మీరేం చేస్తారు, మీరు పెట్టుబడి పెట్టినంత గుంజుకుంటారు, మీరు అమెరికన్ స్టాక్ మార్కెట్ నుంచి గుంజుకుంటారు, మీరు ఇంకేమైనా సూపర్ మార్కెట్ కొనుక్కున్నారు పెద్ద ఒక చైన్, అది అమ్మేసుకుంటారు. మీకు డబ్బులు కావాలి, ఎందుకంటే వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా రిచ్ లైఫ్ స్టైల్ పవన్ గారు, మీకు తెలిసిందే. అది మెయింటైన్ చేయడం చాలా కష్టం, అదే నడుస్తుంది అన్నమాట. సో డెఫినెట్గా ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక లాంగ్ టర్మ్ వెయిటింగ్ గేమ్ ఆడుతున్నారు ఆయన. దానికి కారణం నేను బహుశా నిన్న కూడా చెప్పాను మీకు, కార్గ్ ఐలాండ్. నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ ట్రూత్ పోస్ట్లో. ఆయన ట్విట్టర్ అకౌంట్, ఒఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే కార్గ్ ఐలాండ్ ట్యాంక్స్ అన్నీ ఫుల్ అయిపోయిందన్నారు. కార్గ్ ఐలాండ్ ట్యాంక్స్ అన్నీ ఫుల్ అయిపోయిందని. చాలామంది మన మీడియాలో ఉన్న వాళ్ళు కూడా ఇది అర్థం కాలేదు. ట్యాంక్స్ ఫుల్ అయితే ఏమవుతుంది, దీనికన్నా ముందు కూడా బహుశా మనం మాట్లాడుంటాం, 2nd or 3rd వీక్లో మాట్లాడాం యుద్ధం అని. ఈ ఇరాన్లో ఉన్న ప్రతి చోట్ల ఉన్న డ్రిల్లింగ్ నుంచి ఆయిల్ అంతా వచ్చి పడుతుంది కార్గ్ ఐలాండ్లో. చాలా ట్యాంక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి. అంతా నింపుకుంటారు, దాంట్లో నింపేసి ఏం చేస్తారు, షిప్పులు రాగానే ఆ షిప్పులు కనెక్ట్ చేసి షిప్ నింపుకుంటూ వెళ్ళిపోతారు, మళ్ళీ దాన్ని ఫిల్ చేస్తారు. ఈ ఫిల్ చేసిన క్రూడ్ ఆయిల్ మీరు డిస్పాచ్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు డిస్పాచ్ లేదు కదా, 5 రోజులు అయిపోతుంది, ఒక్క షిప్ కూడా వెళ్ళట్లేదు. డిస్పాచ్ చేయకపోతే ఏమవుతుందంటే ట్యాంక్ ఫుల్ అయిపోతుంది. అదే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తానంటే కార్గ్ ట్యాంక్స్ ఆర్ ఆల్మోస్ట్ ఫుల్ అయినప్పుడు ఏమందంటే మళ్ళీ ఆయిల్ మీరు దాంట్లో పంప్ చేయలేరు. అప్పుడు ఆయిల్ ఒక బ్యాక్ ఫ్లో తీసుకుంటుంది, అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోతుంది. మళ్ళీ మనం బోర్వెల్స్ చేసినప్పుడు అది కూలిపోతుంటాయి, అది దట్స్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రివర్స్ కొట్టినప్పుడు పంపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ పడుతుంది, అది ఆగిపోతుంది, లేకుంటే ఇరిగిపోతుంది, ఏదైనా కావచ్చు. మళ్ళీ ఆ వెల్ని మీరు యాక్టివేట్ చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి, టైం కూడా పడుతుంది. కువైట్లో అలాగే అయిందంట కదా అప్పట్లో, ఇప్పటికీ కూడా కరెక్ట్ రికవర్ కాలే చాలా. ఇది స్ట్రాటజీ ప్రెసిడెంట్ ట్రంప్ది. దిగొస్తాడు, ఎందుకంటే ఎకనామిక్ ఎండ్ ఆఫ్ ద డే ఇరాన్ 10-day వార్ ఆర్ ఏం చెప్తారు 8-year వార్ ఆర్ 10-year వార్ అని చెప్తారు. సద్దాం హుసేన్తో చేసిన యుద్ధంలో ఈ గాలిబాహ్, ఈ అరగాచి వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో ఆ టైం నుంచి. సో వాళ్ళకి తెలుసు యుద్ధం అంటే ఏంటి, సఫరింగ్ అంటే ఏంటి. మేము రెడీగా ఉన్నాం బాబు, నెక్స్ట్ 10 సంవత్సరాల నో ప్రాబ్లం, మేము పోరాడతాం, వీ విల్ సర్వైవ్. అమెరికా కాదు, అమెరికాకి ఎట్లయినా ఫినిష్ చేసి బంద్ చేసి దుకాణం బంద్ చేసి వెళ్ళిపోవాలన్నా. ట్రంప్కి ఇంకో టెన్షన్ ఆయన. ఇటువైపు ఏమో వీళ్ళు అంటున్నారు మాకు లాంగ్ టర్మ్ నో ప్రాబ్లం, ఎంత కానీ మనం కొట్టండి మేము ఉంటాం ఇక్కడే. అమెరికా ఏమంటున్నారు ఇదంతా ఫినిష్ చేసి దుకాణం బంద్ చేసి నాకు ఇంటికి వెళ్ళిపోవాలంట.